భారతదేశంలో అనేక హిల్లీ స్టేట్స్లో క్లౌడ్ బర్స్ట్ విపరీతంగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో, నిన్న ఉత్తరాఖండ్లోని బగేశ్వర్ డిస్టిక్లో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. దాదాపు 11 మంది చనిపోయారని అంచనా అనమాట. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా అనేక గ్రామాల్లో మొత్తం క్లౌడ్ బర్స్ట్లో కుంభవృష్టిలో ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళ కోసం వెతుకులాట స్టార్ట్ చేశారు. అసలు అక్కడ చూస్తే కంప్లీట్గా వినాశనం కనిపిస్తుంది అనమాట. సో ఈ క్లౌడ్ బర్స్ వాటిని ఎవరు ఆపలేదు, ఎందుకంటే అవన్నీ కుంభవృష్టి వర్షాలు కాబట్టి. కాకపోతే హిల్లీ రీజియన్స్, వాలటైల్ రీజియన్స్ లో ఇంతమంది జనాలు మేక్ షిఫ్ట్ హౌసెస్, చిన్న చిన్న ఇల్లు కట్టుకుని, కొండల్లో ఇల్లు కట్టుకుని చాలా అంటే వల్నరబుల్ కండిషన్స్ లో బతుకుతున్నారనమాట. అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, అనేక హిల్లీ రీజియన్స్ లో ఈ సీజన్ లో, రైనీ సీజన్ లో విపరీతమైన కుంభవృష్టి వర్షాలు, ఓరోగ్రఫిక్ రైన్స్ వల్ల చాలా మంది అక్కడికక్కడే ఆ క్లౌడ్ బర్స్ లో చనిపోతున్నారు అనమాట. ఫ్లడ్స్ లో శవాలు కూడా దొరకట్లేదు, అటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి రెగ్యులర్ గా డిజాస్టర్స్ వచ్చే ప్లేస్ లో ఇమీడియట్ గా రీహాబిలిటేషన్, ఎవరైతే అక్కడ ఉన్నారో, ఇరుక్కుపోయారో, భవిష్యత్తులో అలాంటి ఇల్లు అక్కడ కట్టుకోకుండా వాళ్ళకి మంచి సేఫ్ జోన్స్ లో గవర్నమెంట్ రీప్లేస్ చేయాలని చెప్పి కూడా కోరుకుందాం.